కావేరి బెయిలిప్పించి బాలరాజుని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం బాలరాజు వైపు చూసి, నీకు బెయిలిప్పించడానికి కావేరి గారు ఎంత కష్టపడ్డారో తెలుసా? తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి మరీ డబ్బులు తీసుకొని వచ్చి నీకు బెయిల్ ఇప్పించారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావేరి దగ్గరికి వెళ్ళి, చాలా థ్యాంక్స్ కావేరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాడు మాత్రం, అవును నీ కోసం చిన్ని కూడా చాలా కష్టపడింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు వాళ్ళిద్దరి వైపు చూసి, మీ ఇద్దరు నాకు దొరకడం చాలా అదృష్టం నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉంటూ తన చేతులు ఎత్తి జోడించి మరి వాళ్ళిద్దరికి మొక్కుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చిన్ని, కావేరి, అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి నీ భార్య బిడ్డలకి నువ్వు దండం పెడుతున్నావు, అలా చేయకూడదు బాలరాజు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు మాత్రం, లేదు లేదు వాళ్ళు దొరకడం నా అదృష్టం, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే వాళ్ళ వల్లే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో సరళకి ఆ విషయం తెలుసుకొని కావేరి దగ్గరికి చాలా కోపంగా వస్తూ ఉంటుంది. అలా ఎలా చేయగలిగావు, వాడికి బెయిల్ ఎందుకు ఇప్పించావు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం, అన్నయ్యని చంపింది ఈ బాలరాజు కాదు, అది ఎవరో తెలుసుకోవడానికే బయటకు తీసుకొని వచ్చాను ఈ బాలరాజుని. ఈ బాలరాజే ఈ వారం రోజుల పాటు ఎవరు ఆ పని చేశారో మొత్తం ప్రూఫ్స్తో సహా కనుక్కొని వాళ్ళకు సరైన శిక్ష పడే విధంగా చేస్తాడు అనే బెయిల్ ఇప్పించి మరీ బయటికి తీసుకొని వచ్చాను. అందుకే ఎలాగైనా సరే తెలుసుకుంటాను, మా అన్నయ్య ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను, అందుకే ఇలా చేయగలుగుతున్నాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సరళ అయితే చాలా కోపంగా కావేరి వైపు చూసుకుంటూ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది.